యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం రభసగా మారింది. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సందీప్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో పోలీసులు సందీప్ రెడ్డిని స్టేజిపై నుండి దించి నచ్చజెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. అనేది దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 దఫాలుగా 9 విడతల్లో రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు. మీరు జిల్లాలో రైతు బంధు మీరు 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ ఫేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్ గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. ఆ మీద అది కరెక్ట్ కాదు. అదేం లేదు, దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినా మీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నామో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి అది బొందలగడ్డ పడదు. ఇక్కడ పిల్లగాడు వచ్చాడు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొందరు మిగిలింది, వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. 10,30,00,000 మంది 56 రోజుల ఉచితంగా అక్క చెల్లెలు పేదోడు బస్ ఎక్కినాం. మీరు 3 రోజులలో చూడండి, గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఈ వారం 15 రోజుల చెప్పిన 100 రోజులు అన్ని